వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఘనంగా దమ్మక్క సేవా ఉత్సవం. దమ్మక్కను స్మరిస్తూ ఉత్సవాలను చేస్తున్న ఆలయ అర్చకులు. తిరుమలలో రంగరంగ వైభవంగా గడసేవ, పోటెత్తిన భక్తజనం. ప్రమాదపు టంచుల్లో కొమరం భీం ప్రాజెక్టు, ఆనకట్టపై పాలిథిన్ కవర్లు కప్పి కవర్ చేస్తున్నారని బీజేపీ నాయకుల మండిపాటు. కుక్కల బారి నుండి కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిన్నారులు. ఇంతమంది పిల్లలను ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం. డీటెయిల్ చూస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఘనంగా దమ్మక్క సేవా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రిలో సీతారాములకు మొదట పూజలు చేసిన అపర భక్తురాలు గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మన్యంలోని గిరిజనులను ఆలయానికి ఆహ్వానించి దమ్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయం వద్ద గల దమ్మక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు అనంతరం రామాలయం రోడ్డులో ఉన్న విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులు తీసుకొచ్చిన అటవీ పన్నును స్వామివారికి నివేదన చేశారు. ఉత్సవంలో ఆలయ అధికారులు, అర్చకులు, గిరిజనులు పాల్గొన్నారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి గారిని మనందరికీ కూడా దర్శింపజేసేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఒక మహాభక్తురాలు, గిరిజన శ్రీరామ భక్తురాలైనటువంటి దమ్మక్క గారు. ఆవిడ శబరి అంశతో జన్మించిందని పెద్దలు చెబుతారు. దాస్ గారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్ర వైభవాన్ని తెలుసుకొని రామచంద్ర స్వామి గారికి ఆలయ నిర్మాణాదులు, అర్చనాదులు, ఆభరణాలు ఇవన్నీ సమర్పించి ధరించారు.
ఆ స్ఫూర్తితోటి గత సుమారు దశాబ్దం నుండి ఈ దమ్మక్క సేవాయాత్రని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనం చేసుకోవడం చేస్తున్నాం. ఆమె సృష్టి చిహ్నంగా ఆమె యొక్క భక్తికి మనం అందరం కూడా సంతసించి ఆ గిరిజన భక్తులందరినీ కూడా ఆ రోజు సమూహాన్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి చేర్యాలలో పీఎంఆర్ గార్డెన్లో రాజన్న యువసేన ఆధ్వర్యంలో మొగళ్ల రాజిరెడ్డి 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై ఘనంగా వేడుకలు జరిపారు. రాజన్న యువసేన నాయకులు మద్దూరు నుండి బండి శ్రీనివాస్ గౌడ్, బెక్కల్ బాలరాజు, బచ్చన్నపేట మండలం నుండి రమేష్ పరశురాములు, విద్యాకర్, కొమరవెల్లి నుండి అయినాపూర్ శ్రీధర్, చేర్యాల నుండి కొమ్ము నరసింహారావు, భాస్కర్ రెడ్డి, ఉడుముల బాలరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రముల సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేముల సత్యనారాయణ రెడ్డి, కంచిరాములు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఎగిరే మన పేదల జెండా ఎత్తుకున్నదెవరో, అదిగో మన రాజిరెడ్డన్న మన కై గదిలిండో, అన్నగా నిలిసిండో. ఎగిరే మన పేదల జెండా ఎత్తుకున్నదెవరో, అదిగో మన రాజిరెడ్డన్న మన కై గదిలిండో. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. రాజన్న యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి సమక్షంలో చేర్యాలలో 2 లక్షల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ కార్యక్రమాన్ని టీటీడీ రంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రతి పున్నము నాడు స్వామివారి తిరుమల మాడవీధుల్లో గరుడ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ కోవలోని ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను టీటీడీ నిర్వహించగా జీఎం సమక్షంలో వేద బ్రాహ్మణోత్తముల మంత్రం మధ్య, వేద కళాకారుల ఆటపాటల మధ్య, ప్రజలు గోవిందనామాల మధ్య రంగరంగ వైభవంగా గరుడ సేవ నిర్వహించగా భక్తులు తిలకించి పులకించారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని అడవాగుపై నిర్మించిన కొమరంభీం ప్రాజెక్టు ఆనకట్ట పగుళ్లు తేలి ప్రమాదపు టంచుల్లో ఉందని అధికారులు ఆనకట్టపై పాలిథిన్ కవర్లు కప్పి కవర్ చేస్తున్నారని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బీజేపీ నాయకులు అరిగెల మల్లికార్జున్ యాదవ్ ఆరోపించారు. కొమరంభీం ప్రాజెక్టును ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొమరంభీం అడా ప్రాజెక్టు ఆసిఫాబాద్ జిల్లాలోని 45,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో అడా గ్రామంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఆనకట్టకు 100 మీటర్ల వరకు బీటలు వారి పగులు తేలి మరింత కుంగిపోయి ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మరమ్మతుల కోసం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. కట్టపై పాలిథిన్ కవర్లు కప్పి పగుళ్లు కనిపించకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రిపేర్లు చేయకపోవడంతో భారీ వర్షాలకు అడా ప్రాజెక్టు మనుగడ కష్టమేనని ఆయన అన్నారు. పగుళ్లు తేలి ఏడాది గడుస్తున్న కట్టకు రిపేర్లు, కెనాల్స్, పిల్ల కాలువలు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. పాలాభిషేకం చేస్తుండ్రా. ఇక్కడ 150-200 టీఎంసీల వాటరు ఏదో చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. ఒక్క చెరువు కూడా కెనాల్స్ లేవు, మొత్తం వాటరు. ఇప్పుడు అట్లా అనుకుంటే తుంపెల్లి గుడనఘాట్ ప్రాజెక్టు మన చెరువు కావచ్చు, దాదాపు 600-700 ఎకరాలు పారేది. దాని ఒక్క ఎకరం కూడా ఇంతవరకు పారలేదు. ఉల్టా 200 ఎకరాల ఆయకట్టుని తీసేసి 800 ఆయకట్టు తీసుకొస్తా అని చెప్పి మోసపుచ్చి ఇదివరకు ఒక ఎకరం కూడా నీళ్లు పాడించిన దాఖలు లేవు. అట్లే ఆలోచన ఇటుకాల చెరువు, మువాడు చెరువు, బంబారా చెరువు, నవదరి చెరువు, ఈ విధంగా చూస్తే దాదాపు ఒక 200 టీఎంసీల వాటర్ని వృధా చేయడానికి చేస్తుండ్రు తప్ప ఈ మెయింటైన్ చేయకుండా మేమేదో అక్కడ మేటిగడ్డ చేస్తున్నాం, తోకగడ్డ చేస్తున్నాం, ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రజల్ని మోసపుచ్చి ఈ ప్రాజెక్టులని నిర్మించకపోతే రాబోయే రోజులలో మేము దీని మీద ఉధృతంగా చేసే ధర్నాలకు, మేము చేసే కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ఇక కుక్కల బారి నుండి తమ ప్రాణాలు కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు చిన్నారులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపెల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని కొంపెల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు కాలనీలకు చెందిన చిన్నారులు, ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అంకులంటూ, కమిషనర్ అంకులంటూ, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకులంటూ చిన్నారులు తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఫ్లక్కర్లు ప్రదర్శించారు. అప్పుడు నేను హాస్పిటల్లో ఇంజెక్షన్ వేసింది. మా మమ్మీని కూడా కరిచింది. చూడమ్మా, చాలా కుక్కలు ఉన్నాయి, మమ్మల్ని కాపాడండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కలిసింది. అప్పుడు నేను హాస్పిటల్లో ఇంజెక్షన్ వేసింది.
మా మమ్మీని కూడా కరిచింది. చూడమ్మా. చాలా కుక్కలు ఉన్నాయి. మమ్మల్ని కాపాడండి. తన్విహ. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు? ఎక్కడికి ఓకే. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు వరద నీరు అధికంగా వచ్చే చేరుతుంది. 8,68,850 క్యూసెక్ల నీరు వచ్చే చేరుతుండగా మొత్తం నీటిని అన్ని గేట్లు ఓపెన్ చేసి కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. నది ప్రవాహం 12.25 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్థానిక ఎంఆర్ఓ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చక్రపాణి, గ్రామ కార్యదర్శి సత్యనారాయణలు నిరంతరం వరద నీటిని పర్యవేక్షిస్తూ భక్తుల స్నానాలను నిలిపివేశారు. గోదావరి నది ఒడ్డు వద్ద ఉన్న షాపులను ఖాళీ చేయించారు. మహారాష్ట్రలోని భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టులు గేట్లు ఎత్తడంతో గోదావరి నదికి కూడా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో త్రివేణి సంగమం పుష్కర ఘాటు వద్ద మెట్లన్నీ మునిగిపోయి వరద ప్రవాహం ఒడ్డుపైకి చేరుతుంది. దీంతో స్థానిక పోలీసులు నది వద్ద కాపలాగా ఉంటూ భక్తులను, గ్రామస్తులను, ప్రజలను నది వద్దకు రాకుండా చూస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులను అనుమతించట్లేదని తెలిపారు. ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందువలన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. అన్ని క్లోజ్ చేయాలి. తీసేయి. మీరు క్లోజ్ చేస్తే వాళ్ళు రారు. క్లోజ్ చేయాలి. కానీ పని చేయి. అమ్మ ఉంది. ఇక్కడ రేపు ఎల్లుండి కూడా మనకి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ అనేది మనకి వాతావరణ శాఖ ద్వారా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనం ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఏ రకమైన ప్రమాద స్థాయిలో పోకుండా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం కూడా వాళ్ళకి ఇక్కడ గజ ఈతగాళ్ళని, అలాగే ఇక్కడ మన స్థానిక ఎస్ఐ ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండిలో ఇది తగ్గుముఖం పడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సో ప్రస్తుతానికి మాత్రం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు, అలాగే లోకల్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నాం. వరదల్ని ఏ రకంగా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు? ఇంకా లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీసీ డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, బీసీ జనగణన చేపట్టాలని తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ జనగణన చేపట్టి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ 23 నుండి 42% పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న, బీజేపీ నాయకులు ఏదునూరి గోపి, చిట్నేని శ్రీనివాసరావు, ఈడుగురాల సురేష్, కస్తూరి కార్తికారెడ్డి, కాసోడి రమేష్, సాయి శ్రీనివాస్, రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే అమలు చేయాలి.
బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. ఎలక్షన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో ఇంతవరకు కూడా బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా 8 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా బీసీల పట్ల గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను చిన్న చూపు చూస్తుంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే మీరు మాట ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేరే వరకు మేము బీసీల ఏకతాటిగా ఉండి మేము పోరాడతాం. ఈరోజు ముస్తాబా మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు ముస్తాబాద్ ఎంఆర్ఓ గారికి బీసీ డిక్లరేషన్ అనే దాని మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చూత బీసీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి బీసీలను వాడుకొని కాలవేపన చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చూత బీసీలకు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీరు వచ్చి 8 నెలలు గడిచిన చూత మీరు ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి సమావేశం పెట్టలే, ఎలాంటి ఆదేశాలు జారీ చేయలే. ఎందుకంటే మీరు బీసీలు అంటే ఇంత చిన్న సూప అనేదానికి నిదర్శనం ఈరోజు మీరు దీని మీద సమీక్ష సమావేశం పెట్టకపోవడం చిన్న సూపుగా కనబడుతుంది. ఇప్పటికైనా గత ప్రభుత్వం పట్టిన పరిస్థితులు ఈ ప్రభుత్వానికి రావద్దంటే మీరు ఇచ్చిన హామీ వెంటనే దాని మీద పని ప్రారంభించి బీసీకి సంబంధించిన కుల కుర్మలకు డీడీలు వాపసు ఇస్తారు యాదవ్స్కు. ఆ లోన్సే కావచ్చు, బీసీలకు ఇంకేమన్నా వచ్చే కార్పొరేషన్ లోన్లే కావచ్చు, బీసీ కార్పొరేషనే కావచ్చు, వివిధ రూపాలల్లో బీసీలకు ఏదైతే చెందుతుందో దాని మీద మీరు ఒకసారి సమీక్ష సమావేశం పెట్టి బీసీలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రాలు ఇంతటితో ఆగకుండా మీరు ఇట్లా దీని మీద ఏదైనా సమీక్ష సమావేశం పెట్టని వేళల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఘనంగా దమ్మక్క సేవా ఉత్సవం. దమ్మక్కను స్మరిస్తూ ఉత్సవాలను చేస్తున్న ఆలయ అర్చకులు. తిరుమలలో రంగరంగ వైభవంగా గడసేవ, పోటెత్తిన భక్తజనం. ప్రమాదపు టంచుల్లో కొమరంభీం ప్రాజెక్టు, ఆనకట్టపై పాలిథిన్ కవర్లు కప్పి కవర్ చేస్తున్నారని బీజేపీ నాయకుల మండిపాటు. కుక్కల బారి నుండి కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిన్నారులు. ఇంతమంది పిల్లలను ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.